హాయ్ అండి, నేను మీ రాజలక్ష్మిని. ఈరోజు చిట్టు మినపొడియాల కర్రీ ఎలా తయారు చేసుకోవడమో తెలుసుకుందాం. చూడండి, చక్కగా ఇలా పొడియాలు వేయకుండా తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం అండి. నేనైతే ఒక 100 గ్రాములు వడియాలు తీసుకున్నాను, చిన్న మినపొడియాలు. అలాగే 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు రమ్మలు. ఇప్పుడు ఈ కర్రీకి గ్రేవీ కావాలి కదా, దానికి ఒక 4 టమాటీలు మిక్సీ కొట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ చిన్న వడియాలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వడియాలు కొంచెం ఫ్రై అయ్యాయి అనుకోండి, వేగంగా వీడిపోకుండా చక్కగా వడియాలు నీట్గా ఉంటాయి అన్నమాట. అందుకని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం కదా. తర్వాత ఈ గ్రేవీ, టమాటా గ్రేవీ ఉంది కదా, అది కూడా వేసేయాలి. వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. పచ్చివాసన చూడండి, ఇలా పచ్చివాసన పోయే వరకు కాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చక్కగా వడియాలు చూడండి కొంచెం ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. మనకి గ్రేవీ కావాలి కదా, వడియాలకి కొంచెం వాటర్ వేస్తే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని, అలానే మరీ ఎక్కువ వేసేయకూడదండి, మెత్తగా అయిపోయి మొత్తం స్మాష్ అయిపోతాయి. చూడండి, ఇలా మనకు సరిపోయినంత, మన గ్రేవీకి వడియాలకి సరిపోయినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, వడియం ఎంత చక్కగా ఉడికిందో. మూత పెట్టి తీసాం కదా, దగ్గరికి అయిపోయింది. ఆల్మోస్ట్ వడియాలు ఉడికిపోయండి, చక్కగా దగ్గరికి అయింది. ఇలా ఈ మాత్రం వాటర్ ఉంటుండగా మనం బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే వడియాలు అబ్జర్వ్ చేసుకుంటాయి కదా ఆ వాటర్ని, ఇంకా దగ్గరకు అయిపోతుంది అనమాట. ఇలా తయారు చేసుకోవాలి. ఇది చక్కగా రైస్తో చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.